అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు 10 రూపాయలకి మీరు ఒక వాటర్ క్యాన్ని అని కమిషనర్ గారు చెప్పారు. అంటే 10 రూపాయలకి వాటర్ క్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు, మేము 2 రూపాయలకే సులభతరంగా ప్రజలకి వాటర్ అందిస్తున్నాము, సో దీనివల్ల ఉపయోగమే కానీ నష్టమైతే ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద ఏమంటారు? యాక్చువల్గా వీళ్ళు స్టార్ట్ చేసిన 2 రూపాయలతోనే స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ పెరిగినాయని 5 రూపీస్ పెట్టింది. ఇప్పుడు 5 రూపీస్తో జరుగుతూ ఉంది. సరే, ఇంకా నేనేమంటానంటే ఒకవేళ 5 రూపీస్ కూడా కాదు, 2 రూపీస్కే చేయాలి, అసలు ఫ్రీగానే చేయాలి. కార్పొరేషన్లో చేయండి తప్పకుండా. మీరు పెట్టిన దానికి దీనికి తేడా ఉంది. ఇక్కడ ఆర్ఓ సిస్టమ్ అనేది ఇక్కడే ఉంటుంది. వాటర్ గ్రౌండ్లో నుంచి తీసుకొని ప్యూరిఫై చేసి ఇక్కడ వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాటర్ని మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. ప్యూరిఫై కూడా ఇక్కడ ఏం జరగట్లేదు. సో మీరు 2 రూపాయలకి ఇస్తూ ఉంటున్నారు, ఇది 5 రూపాయలకి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మేమేమన్నామంటే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. శుద్ధంగా సిస్టమ్ ఉంది కదా, ఆర్ఓ సిస్టమ్ ఉంది, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని అనుకోండి. 2 రూపాయలు కాదు, రూపాయికి కాదు, ఫ్రీగా అయినా ఇవ్వండి. ఎందుకు దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి? ఈరోజు కొన్ని దాని మీద డబ్బులను ఖర్చు పెట్టడం కానీ ఏ విధంగా అవసరం లేదు. సరే ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. దీన్ని కూడా మీరే రన్ చేయండి కావాలంటే. లేదు, ఒకవేళ తీసేయాలనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక నోటీస్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని వెకెట్. అసలు ఎందుకు వెకెట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ పార్క్ వేయాలంటారు. పార్క్ అవసరం, అందమైన పార్క్ ని ఏర్పాటు చేయాలి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి అని చెప్పి చెప్తున్నారు. వినేదానికైనా ఉండాలా, చెప్పేదానికైనా ఉండాలా సిగ్గు అనేది. ఎందుకంటే ఇక్కడ ఉండే షాపులకి ఇక్కడ పార్క్ పెట్టడం అని అంటే అంతకంటే సిగ్గు మాలిన పని ఇంకోటి ఉండదు. ఇక్కడ పార్కింగ్ అవసరం ఉంటుంది. పార్కింగ్ ఏరియాగా దీన్ని పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉంటారు, పెయిడ్ పార్కింగ్ అని పెట్టుకోమని. ఇక్కడ పార్క్ పెట్టుకుంటే ఎక్కడైనా కూడా సమంజసమా? ఇన్ని షాపుల మధ్యలో ఇక్కడ పార్క్ అన్నది సాధ్యమా? ఎందుకోసం ఇక్కడ పెడుతున్నట్టు? అన్ని దగ్గరలో కూడా అదేవిధంగా 52వ డివిజన్లో కూడా అక్కడ షాపులు పెట్టుకుని ఉంటే ఆ షాపులను కొట్టేసి అదేమంటే పార్క్ కడతామని చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ఎట్లాంటి పరిపాలన అంటారు అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. పార్క్ని వ్యతిరేకిస్తున్నారు సార్ మీరు ఈరోజు? పార్క్ అనేది ఎక్కడ పార్క్ ఉండాలో ఆడ ఉండాలా. ఇంట్లో కూడా అన్నీ ఉంటాయి. పూజ రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. ఇక్కడ పార్కులను వ్యతిరేకించడం కాదు, పార్కులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా. షాపుల ముందు తీసుకొని వచ్చి పార్కులు పెడతామంటే సాధ్యమాది? ఇక్కడ ఏం అవసరం? పార్కింగ్ అవసరం, వాటర్ అలాంటిది అవసరం, ఇంకేదైనా మంచి పనులు ఏదైనా ఉంటే చేసుకోగలగాల. ఇక్కడ పార్క్ ఏంటి? పిచ్ అంటారు దాన్ని.